మా అమ్మలు అమ్మమ్మలు పెట్టే ఊరగాయ పచ్చడి చేసే ముందు మన దగ్గర ఉన్న 2-3 మామిడికాయలతో ఇలా పచ్చడి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. వేడి వేడి అన్నం కాస్త పచ్చడి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా చేసేలా నేను చెప్తాను. నేనైతే అప్పుడే తెంపిన 5 పచ్చి మామిడికాయలు తీసుకుని మంచిగా వాష్ చేసుకుని మంచిగా తుడుచుకొని పెట్టుకున్నాను. పైన ఉన్న మూతిని కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దూరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా. ముక్కలను ఏ కప్పుతో అయినా కొలుచుకోండి. 5 కప్పులు అయ్యేలాగా కొలుచుకోండి. 5 కప్పుల ముక్కలకి 1 కప్పు నూనె పడుతుంది. పచ్చడి పెట్టుకోవాలంటే పల్లి నూనె అయితేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మంచిగా చల్లారబెట్టాలి. 5 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు పడుతుంది. 1/4 కప్పు ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదా, అది పడుతుంది. ఒక 15 వెల్లుల్లిని మిక్సీ పట్టుకుంటే ఇలా ముద్ద అవుతుంది. ఈ ముద్ద టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, చల్లారబెట్టుకున్న నూనెను కూడా వేసుకుని ఉప్పు, కారం, నూనె అంతా ముక్కలకి మంచిగా పట్టించాలి. మీరు ఎన్ని మామిడికాయలైనా తీసుకోండి. 5 కప్పులు కోసుకుని దానికి కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, కప్పు నూనె అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి ఒక నైట్ వదిలేసేయండి. ఎంత బాగా వచ్చింది చూడండి. నూనె పై తినాలనిపిస్తుంది.